నమస్కారం. ఆనందంగా ఆరోగ్యంగా అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. నా వీడియోని చూసిన వాళ్ళందరూ, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు నేను చేసే వంటకం పేరు జంతికలు. దానికి కావలసిన పదార్థాలు చూద్దాం రండి. ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. తమిళనాడు స్టైల్లో మురుకులు, తెలుగులో జంతికలు అంటారండి. బియ్యపిండి, మినప్పప్పు, 1 గ్లాస్ మినప్పప్పు, 3 గ్లాసుల బియ్యపిండి కలిసి ఆడించుకొని తీసుకొచ్చాను. మీకు చూపించడానికి కోసం కొద్దిగా తీసుకున్నాను పిండి. దీంట్లో కావలసినంత ఉప్పు వేసుకోవాలి, అలాగే కావలసినంత నూనె. ఇది జంతికలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు. మురుకులకి కావలసిన పదార్థాలు ఇందాక చూపించాను కదండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ముందు మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోవాలండి. 1 స్పూన్ నూనె పోయాలి, బాగా కాగబెట్టాలి. ఇది తమిళనాడు స్టైల్లో చేస్తున్నానండి. మురుకులు సింపుల్గా చేసుకోవడానికి. ఇంట్లో మనము ఎవరైనా కూడా మురుకులు తినాలి అనిపిస్తే వెంటనే చేసుకోవచ్చు. దీంట్లో పెద్దగా మనం శ్రమ పడిన అవసరం లేకుండా చాలా సింపుల్గా, దీంట్లో దీని జంతికలు అని కూడా అంటారు. మామూలుగా పిండి కలపడము, వేడివేడి నీళ్లు, వేళ్ళు చల్లనీళ్ళైనా పోయచ్చు. నీళ్లు పోయేది, మళ్ళీ నూనె, ఉప్పు, ఇంతే. ఇంకేం నేను కారం కూడా వేయట్లేదు అందులో. బాగా కలిపేసి ఇంకా మురుకుల అచ్చులో వేసి నూనె కాగిన తర్వాత దాంట్లో వేసి తీయడం, అంతే. చాలా సింపుల్గా నేను చెప్తున్నాను. చేస్తే చాలా బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అది నూనె కాగుతుంది, బాగా కాగాలండి. పొగ వచ్చేటట్టు బాగా కాగాలి. అప్పుడు ఏమవుతుందంటే అలాంటి నూనె మనము పిండిలో పోసామంటే బాగా కరకరలాడుతూ మురుకులు చాలా టేస్ట్గా వస్తుంది. నూనె బాగా కాగిందండి, ఇదో పొగ వస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు పిండి కలుపుదాం. ఇప్పుడు ఈ పిండి, దీంట్లో బియ్యపిండి, 1 మినప్పప్పు 1 గ్లాసు, 3 గ్లాసులు బియ్యపిండి నేను మిషన్లో ఆడిచ్చాను, కానీ కొంచెం మీకు చూపించడానికి కోసం కొద్దిగా తీసుకున్నాను నేను, 1 గ్లాసే. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినంత ఉప్పు వేయాలి. 1/2 టేబుల్ స్పూన్గా పెద్దది, కానీ దాంట్లో హాఫే వేస్తున్నాను నేను. ఉప్పు ఎక్కువ అవుతుందని. ఉప్పు వేసిన తర్వాత బాగా ఇట్లా కలిపేసి, వేడి నేను ఇందాక చెప్పాను కదండి నూనె, ఆ నూనెని దీంట్లో పోయాలి. ఇలా పోసేటప్పుడు ఇలా రావాలి, అంత ఇది వేడి ఉండాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే కరకరాడు, చెయ్యి పెట్టేయద్దండి, మళ్ళీ కాగిపోతుంది. అందువల్ల స్పూన్తో ఇలా కలపవచ్చు. లేదు అని అనుకుంటే కొంచెం సేపు ఉన్నామంటే చల్లారిపోయిన తర్వాత కూడా కలపచ్చు. ఇప్పుడు చల్లారిపోయింది, నేను కలుపుతున్నాను చూడండి. ఇప్పుడు కొంచెంగా నీళ్లు పోసుకొని కలపాలండి. మొత్తంగా నీళ్లు ఎక్కువ పోసేయకూడదు, దీనికి సరిపడా చూసుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా బాగా ఇలా పిసకాలి. ఎక్కడ కూడా ఇట్లా ఏది పిండి అంతా కూడా గట్టిగా అలా అంతా ఏది కూడా ఉండకూడదు. పిండిని బాగా కలపాలండి, ఎక్కడ ఉండలు కానీ అస్సలు ఉండకూడదు. బాగా మెత్తగా బాగా అన్ని మొత్తం కూడా. ఇప్పుడు ఇలా కలిపితే ఏమవుతుందంటే ఉప్పు దీనికి సరిగ్గా ఇదైపోతుంది అనమాట. అంటే కొంచెం ఎక్కువ తక్కువ లేకుండా ముందే బాగా పిండి ఉన్నప్పుడే కలిపేసుకోవాలి. ఒకవేళ మనము ఎక్కడైనా మనకు ఉప్పు తక్కువ ఉంది అని అనుకుంటే కొంచెం ఉప్పు వేసి నీళ్లు దాంట్లో పోసి అలా దీన్ని కలుపుకోవాలి. అంతేగాని డైరెక్ట్గా ఉప్పు వేస్తే దీంట్లో కలవదు. ఇప్పుడు నేను నీళ్లు పోసుకుంటున్నాను. ఇది 1 చెంబండ 1 గ్లాస్ అన్నమాట. కొద్దిగా వేసి చెయ్యాలండి, ఎక్కువ నీళ్లు పోయకూడదు. బియ్యము మినప్పప్పు ఉంది కాబట్టి ఇది హెల్త్కి కూడా మంచిది. పిల్లలు కూడా బాగా తింటారు, ఇష్టపడి తింటారు. పిల్లలకు కూడా మంచిది, హెల్త్కి మంచిది. మినప్పప్పు మనము ఎక్కువగా వాడితే మంచిది అన్నమాట.
అందరికీ కూడా మంచిది, పెద్దవాళ్ళకి కూడా మంచిది. నడుము నొప్పి ఇలాంటివి ఏమీ రాదు. ఇలా బాగా కలపాలండి. కలిపేసి ఇది ఒక 5 నిమిషాలు అట్లాగే వదిలేయాలి. వదిలేస్తే బాగా నీళ్ళంతా కూడా అది లాగేస్తుంది. తర్వాత మనము ఇది నానే లోపల మనం ఏం చేయాలంటే ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకొని అక్కడ ఆ లోపల ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నూనె మురుకుకి కొంచెం ఎక్కువనే ఉండాలండి, ఎందుకంటే అది బాగా మునిగి బాగా రావాలి కాబట్టి. ఇప్పుడు ఇది కాగిన తర్వాత మనము చేస్తాం. నూనె బాగా కాగిందండి. ఇప్పుడు పిండిని తీసుకొని ఇప్పుడు దానికి ముందు మనం ఏమంటే ఈ జంతికలు చేసే అచ్చు ఉంటుంది కదా, ఈ అచ్చుని బాగా ఇక్కడంతా కూడా బాగా నూనె రాయాలి. అప్పుడు ఏమవుతుందంటే వేయడానికి బాగా వస్తుంది అన్నమాట. అందుకోసం ఇప్పుడు నేను పిండి దీంట్లో వేస్తున్నాను. మనకి పిండి గట్టిగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. కొంచెము తడి పెట్టుకొని ఇలా వేసామంటే బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో పిండి వేసాను. నిదానంగా వేయాలండి. వేసేసాను. వెంటనే కదపకూడదండి, కొంచెం సేపు తర్వాత అదే ఇట్లా పైకి వస్తుంది, అప్పుడు మనం దాన్ని కదపాలి. ఇప్పుడు చూడండి పైకి వస్తుంది కదా, ఇలా వచ్చినప్పుడు లైట్గా దాన్ని ఇట్లా పైకి ఇలా అనాలి. బాగా కాగిన నూనెలో వేస్తే మనకి తొందరగా మురుకులు అనేది వేగిపోతుందంట. అది బాగా వేగిందని తెలియడానికి అయిన తర్వాత అదే ఇట్లా పైకి వస్తుంది, అప్పుడు మనము అటు సైడ్ నెక్స్ట్ వెనక సైడ్ తిప్పాలి. ఇప్పుడు ఇది అయింది, ఇటుపక్క వెనక సైడ్లో తిప్పాలి. ఇలా ఒక 2 నిమిషాలు పెట్టామంటే తర్వాత మళ్ళీ మనం తీసేయచ్చు. ఒకవేళ ఉప్పు తక్కువ ఉంది అని అనిపించింది అనుకోండి, మనము డైరెక్ట్గా ఉప్పు వేస్తే కలవదు కాబట్టి కొంచెం నీళ్ళలో కలిపి కరిగించేసి ఆ నీళ్ళని ఈ యొక్క పిండిలో వేసి కలపాలి. మీకు ఇష్టమైతే కారం కూడా వేసి కలుపుకోవచ్చు. నేను కారం అంతా వేయలేదు, ఉప్పు మాత్రం వేసి కలిపాను. ఇప్పుడు అయిపోయింది చూడండి. ఇంకా ఇది తీసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదండి, హైలోనే ఉండాలి. ఎందుకంటే నూనె బాగా కాగితేనే బాగా మురుకులు కరకరలాడుతూ బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ బౌల్లో తీస్తున్నాను. ఇంకొకటి వేస్తున్నాను. ఇది వేసేటప్పుడు ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోండి, వేసిన తర్వాత ఫ్లేమ్ పెద్దగా చేయొచ్చు. పిండిని బాగా కలపాలండి, సాఫ్ట్గా కలపాలి. ఒకవేళ పిండి ఎక్కడైనా గట్టిగా అలా ఉండలాగా ఉండిపోయింది అనుకోండి, అచ్చు నుంచి రావడం కష్టం అవుతుంది. అందువల్ల చాలా మెత్తగా ఉండాలి కలిపేటప్పుడు కూడా. కానీ వేడి నూనె పోస్తే అట్లా ఏం కాదండి, బాగా మెత్తగా బాగా వస్తుంది. మురుకులు చూశారు కదండి. నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.